గుంటూరు నగరంలో డయేరియా బాధితులను టీడీపీ నేతలు పరామర్శించారు. మృతుల కుటుంబాలను నక్క ఆనంద్ బాబు, కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నసీర్ అహ్మద్ వాళ్ళ నివాసాలకు వెళ్లి పరామర్శించారు. క్షేత్రస్థాయిలో నిజ నిర్ధారణకు ప్రత్యేక బృందాన్ని నియమించిన చంద్రబాబు వాస్తవ పరిస్థితులపై పార్టీకి నివేదిక ఇవ్వనున్న కమిటీ సభ్యులు డయేరియాతో ఇప్పటికీ 4 మృతి చెందిన విషయం తెలిసిందే. కొంతమంది ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. టీడీపీ నేతలు మాట్లాడుతూ డయేరియాలో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయని అన్నారు. గుంటూరులో ఇప్పటికీ 4 మరణించారు. వందల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అన్నారు. మంత్రి విడుదల రజనీ జీజీహెచ్లో పరామర్శించి బాధితులను ఆదుకునే అంశాన్ని గాలికి వదిలేశారు. గత ప్రభుత్వంలో తప్పు జరిగితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామని అన్నారు. మృతులకు 5 లక్షల పరిహారం అందించాం. ఈ ప్రభుత్వం మాత్రం మృతుల కుటుంబాలను గాలికి వదిలేసింది. తప్పును కప్పిపుచ్చుకుని రాజకీయ విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. దాదాపు ఒక 10 రోజులు పైగా డయేరియా వ్యాధితో వాంతులు విరోచనాలు అయ్యి ప్రభుత్వ ఆసుపత్రే కాదు ప్రైవేట్ హాస్పిటల్ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఒక కార్పొరేషనే కాదు, ప్రభుత్వం నుంచి అధికారులు ఎవరు కూడా సక్రమంగా స్పందించిన దాఖలాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఇవాళ ముందు బాధితులను ఆదుకోవాలి, స్వాంతం చేకూర్చే చర్యలు తీసుకోవాలి. అసలు తప్పు కంటామినేషన్ వాటర్లో ఎక్కడ జరిగిందనేది దాన్ని గుర్తించి అవి బాగు చేయడానికి ఒక యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. తప్పు జరగవచ్చు. 5 ఏళ్ల క్రితం జరిగింది మేము అధికారంలో ఉన్నప్పుడు. జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖకి సంబంధించినటువంటి టోటల్ సిబ్బంది మొత్తం గుంటూరులోనే ఉన్నారు. ఆ రోజు ఇంజనీరింగ్ సిబ్బంది కానీ, ప్రజారోగ్య సిబ్బంది కానీ యుద్ధ ప్రాతిపదికన లైన్లన్నీ క్లియర్ చేసాం. ఈ ప్రాంతంలోనే దాదాపు 7-8 మంది చనిపోతే తక్షణ సహాయం కింద 5 లక్షల సహాయం ప్రకటించాం. ఇలా ఏమైంది? 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా డబ్బులు ఇస్తే ఏమైంది? కార్పొరేషన్తో ప్రభుత్వానికి మంత్రి రజనీ గారు ఉంది, వచ్చింది, చూసింది, సరైన సమీక్ష లేదు, చర్యలు లేవు, అసలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు పై మెరుగులు షో చేయటం కాదు. ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవాలి. ఈ అసలు విషయం ఎక్కడ జరిగింది, తప్పు ఎక్కడ జరిగింది అని గుర్తించాలి, సరి చేసుకోవాలి, ఈ విధంగా ముందుకు పోవాలి. రోజు పెరుగుతూ ఉన్నాయి కేసులు. ఇప్పటికీ 5 మరణాలు సంభవించినాయి. ఇప్పటికీ ఇంకా ఎంతోమంది ఈ లెక్కలోకి రాకుండా రిజిస్టర్ చేసుకోకుండా చాలా మంది ఉన్నారు. మీరు ఎక్స్గ్రేషియా ఇటీవల ఎందుకు వైఫల్యం చెందుతా ఉన్నారు? ఒక్కడికి ఇచ్చారు, అది కూడా మేము ఆందోళన, నజీర్ గారు మేము అందరూ ఆందోళన చేస్తే శారదా కాలనీలో ఒక అమ్మాయి, పద్మ అనే అమ్మాయికి 5 లక్షలు ఇచ్చినట్టున్నారు. మిగిలిన కేసులు మొత్తం కూడా వదిలేశారు. అసలు ఈ విధంగా ఇంత నిర్లక్ష్యంగా రావడం అనేది, ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా తక్షణమే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ఈ పైప్ లైన్లు మరమ్మతులు చేయాలి. ఎక్కడెక్కడ మొత్తం జిల్లాలో కాదు, రాష్ట్రంలో అవసరమైతే ఇంజనీరింగ్ సిబ్బంది అంతా ఇక్కడ పిలిపించి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తాం.